రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ అంశంలో ఒక అడుగు ముందుకు పడటంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ వల్లే ఇది సాధ్యం పడిందని అన్నారు. అసెంబ్లీలో చెప్పి అనుకున్నది సాధించారన్నారు. తాను గతంలో ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు ఆవశ్యకతపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖకు లేఖ ద్వారా వినతులు అందించినట్లు తెలిపారు కేఎస్ఆర్. రైట్. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ అంశంలో ఒక అడుగు ముందుకు పడటంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ వల్లే ఇది సాధ్యమైందన్నారు. అసెంబ్లీలో చెప్పి అనుకున్నది సాధించారన్నారు. తాను గతంలో ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు ఆవశ్యకతపై సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖలకు లేఖ ద్వారా వినతులు అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఆదిలాబాద్ నగరానికి ఎయిర్పోర్టుని తీసుకొస్తానని నిండు శాసనసభలో వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎయిర్పోర్టు నిర్మాణం అనేది ఆదిలాబాద్ ప్రజల చిరకాల వాంఛ. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ ప్రజల యొక్క ఈ కోరికను మన్నించి మొన్న వరంగల్ నగరానికి ఎయిర్పోర్ట్ ని తీసుకొచ్చినారో ఎట్లయితే ఈరోజు ఆదిలాబాద్ పట్టణానికి కూడా ఎయిర్పోర్ట్ తీసుకురాబోతా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారి మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ ప్రజల తరపున ఎయిర్పోర్ట్ ని తీసుకురావడానికి తన వంతుగా కృషి చేస్తానటువంటి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఆదిలాబాద్ ప్రజల ఆశీర్వాదం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. జై